కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా పునర్నవి మా సుమతి ఎల్లు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో సంవత్సరాలు చేసుకోవాలని ఇంకా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆమె డాక్యుమెంటరీ చూస్తే ఒక డాక్యుమెంటరీ కాదు, ఒక జీవితం ఎలా ఉంటుందో నిజంగా చూస్తున్నంతసేపు ఒకవైపు దుఃఖం, ఒకవైపు సంతోషం కలుగుతుంది. ఆమె పడ్డ కష్టాలు కానీ ఆమె తపస్సు కానీ ఏ విధంగా జయించింది క్యాన్సర్ని 2 సార్లు. అది ఒక విషయం అయితే స్పోర్ట్స్ మెన్గా ఆ వయసులో రాణించడం, ఎన్నో అవార్డులు తీసుకోవడం, లింక్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం మామూలు విషయం కాదు. ఒకవైపు ఒక కాలుకు డ్రగ్స్తో ఇన్ఫెక్షన్ వచ్చినా కొద్దిగా ఆ బాధలో కూడా గేమ్ చూస్తుంటే నిజంగా ఆమె ఒక మామూలు మనలాగా మామూలు వ్యక్తి కాదమ్మ, మామూలు మనిషి కాదు. నిజంగా ఆమెలో ఏదో ఉన్నది కాబట్టి భగవంతుడు ఆవిడంత నడిపించిండు. ఇలా మన ముందర ఆమెను చూస్తుంటే ఇలా కోట్లల్లో కూడా అలాంటి సుమతి ఎదురు గారు దొరకరు. ఆ జీవితం ఈరోజు మనవరాళ్ళు, మనవడు, కొడుకులు, మంచి భర్త పవన్ రెడ్డి గారు, నూతనకి వెళ్ళంటే మా ప్రాంతం షామి గారిని అందరూ ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలతో పాటు ఏదో ఇలాంటి వారు ఉంటారా మన దేశం ప్రపంచంలో భూమి మీద అని చెప్పి ఒకసారి అనిపిస్తుంటుంది. నేను చూస్తున్నంతసేపు నాకు జీవితంలో ఎన్నో ఒక సంఘటన జరిగింది. నాకు శ్యామ్కు ఒక 20 సంవత్సరాల కొడుకు కళ్ళ ముందు చనిపోతే ఏ తండ్రికైనా తల్లికి కొడుకు దాన నమస్కారం చేస్తుంది, కానీ కొడుకు చేయాలంటే అది బతకాలని ఉండదు. ఇక చాలా సార్లు అనుకున్నాం, కానీ ఇలా సుమతి డాక్యుమెంట్ చూసిన తర్వాత సరే అందరికి కష్టాలు వస్తే కష్టాలు వచ్చినప్పుడే మనం ఉండాలని చెప్పి నేను ఒకప్పుడు నాకు పెద్ద ఏది ఇంట్రెస్ట్ ఉండదు లైఫ్లో బాగుపోయినప్పటికీ. కానీ ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేసిన బయట చెప్పా. ఒక 400-500 మంది డాక్టర్లను పంపించిన, అమెరికా పంపించిన, జర్మనీ పంపించిన. అవన్నీ ఇక్కడ నేను చెప్తూ ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి చెప్పుకుంటే ఏదో ఆశించి చెప్పినా ఉంటారని చెప్పి పేదవారు నా దగ్గరికి వచ్చిందంటే ఏదో చేసి పంపిస్తాను. మొన్న వారం క్రితం కూడా మద్రాసు ఐఐటీలో ఒక అమ్మాయి, ట్రైబల్ అమ్మాయి, నల్గొండ ఒక లేబర్ కూలీ బిడ్డ ఐఐటీ కంప్లీట్ చేసుకొచ్చి అంకుల్ నేను జర్మనీ పోవాలి డైరెక్ట్ అమ్మాయి వచ్చింది. ఎంఏ 12 lakhs పే చేసి ఎంఎస్ కంప్లీట్ చేయాలని చెప్పి ఐఐటీలో ఐటీఆర్లో ఒక స్పెషల్గా 3rd yearలోని ప్రొఫెసర్ అందరూ వచ్చి కూడా మంచి 10,000 వేసుకొని ఇంటర్న్షిప్ పంపించిందంట. మంచి కాలేజీలో ఒక అడ్మిషన్ వచ్చింది. ఫేమస్ ఐటీఆర్లో ఒక రీసెర్చ్ లాగా 3 పిల్లలు, 2 అక్క పిల్లలు, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, తల్లి కూలిపోతాడు మా దేవుడికి ఉన్న ప్రాంతం. ఆమె చెప్తుంటే ఆ స్టోరీ రాళ్ళు ఒకటే వచ్చింది డైరెక్ట్గా. ఎంతోమంది వస్తుంటారు తెలంగాణ మొత్తం నుంచి. కానీ అలాంటి వారిని చూసినా ఎంత సాయం చేసినా ఇప్పుడు సుమతి గారి జీవిత చరిత్ర చూస్తే నిజంగా ఇంకా ఏదో చేయాలని నాకు కూడా ఈ రోజుకెళ్ళి సంకల్పం కొట్టింది. అందుకనే వారి జన్మదినంలో ఇప్పుడే చెప్పింది, మీరు చదవడం కాదు, మీరే ఇక్కడ ఆహ్వానించి మీతో మీ జన్మదిన వేడుకలు జరుపుకునే అవకాశం కల్పించినందుకు మీకు, అలాగే మా సోదరుడు సుధాకర్ గారు నాకు చాలా దగ్గర వ్యక్తి. కానీ ఆయన ఇంత మంచి డాక్యుమెంటరీ ఇస్తారని అనుకోలేదు. ముందు నా డాక్యుమెంటరీ వేస్ట్ ముందు నా డాక్యుమెంటరీ 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచినా అవన్నీ జీవిత చరిత్ర ముందు ఆ రాజకీయాలన్నీ కూడా వేస్తుంది. అందుకనే మరొకసారి ఈ సమయంలో మా డిఓలు, మా ఎస్ఐని, సత్యనారాయణ వీళ్ళందరి గురించి అనుకుంటే ఈరోజు ఎక్కడ ప్రోగ్రాం పెట్టుకోలేదు. రాత్రి 2 గంటలకు మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి వచ్చిన. రోజు ఒక జిల్లా పెట్టుకుంటాను నేను, ఎందుకంటే ఖాళీగా ఇంట్లో ఇప్పుడు ఉండను నేను. ఎక్కడ టైం బయట ప్రోగ్రాం లేకుండా నల్లవాడి కన్నా పోతుంది, కానీ ఇంటి దగ్గర ఉండదు. నాకు ఏ బిజినెస్ అంటూ ఏం లేదు. పొద్దునైతే ఎవరైనా వస్తారో అని చెప్పి వాళ్ళ కోసం, బాధలున్న వాళ్ళు వస్తారో అని చెప్పి వాళ్ళకి సమయం ఇవ్వాలి తప్ప. కానీ ఈరోజు ఎక్కువ పెట్టుకోలేదు. ఇక ఎందుకంటే మీ జన్మదినంలో ఉండాలని నేనని క్యాన్సర్ జయించడమే కాదు, ఆ తర్వాత మీ జీవిత చరిత్ర చూస్తుంటే ఆ స్పోర్ట్స్లో కానీ మామూలు విషయం కాదు. ఇది ఎన్నిసార్లు ఎంత చెప్పినా తక్కువనేది. మరొకసారి మీకు జన్మదిన వేడుకలు ప్రతి జన్మదినంలో మీరు పిలిస్తే పిలవకుండా పాలు ఉంటాయి. ఈ డేట్ రాసి పెట్టుకుంటాను నేను. పవన్ చెప్తున్నాను,
శ్యామాన కూడా చెప్తున్నా, మీరు ప్రతిసారి కూడా జనరల్ పిలవండి, తప్పకుండా మీరు వచ్చి మీటింగ్ చెప్పాలి. మీ ఉన్నా లేకుండా మీరు మాత్రం ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ చెల్లించుకున్నాం. ఒక 2 నిమిషాలు కేక్ కట్ చేసిన తర్వాత మంత్రి చేసిన తర్వాత కార్యక్రమం ఉంటుంది. అందరికీ అద్భుతమైన డిన్నర్ అరేంజ్ చేసి దయచేసి మంత్రి గారు కొంచెం రాత్రి 2 గంటల తర్వాత చాలా అలసిపోయి సార్ వెళ్ళిపోయినా కూడా కార్యక్రమం కంటిన్యూ అయితే దయచేసి ఉండండి. శ్యామ్ సుందర్ రెడ్డి గారు, తర్వాత మన కిరణ్ గారు, గ్రాండ్ డాక్టర్ అందరూ కూడా స్టేజ్కి రావాల్సిందిగా సుందర్ గారు యొక్క బంధువులు అశోక్ రెడ్డి గారు రండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ త్వరగా నాకు దూరం కూర్చుంటారు. ఇటు 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 పద్మ గారు, అనిత గారు రండి. ఓకే రైట్. అనిత గారు ఇంకోటి అమ్మ మెడల్ ఇంకోటి ఇచ్చేసింది. మెమ్మంటావు అదే మంది ఈ మేడం కూడా నాకు కొంచెం చాలా సాయం చేసింది. మీకు డ్యాన్స్ మాస్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ మాస్టర్ తీసుకో. సో ఇంకా నంద్యాల వాళ్ళు నేనే తీసుకుంటాను, ఎందుకంటే సార్ అసలు తీసుకోవడం అనేది చాలా అవసరం నాకు. ఇంకోటి ఇపో ఎందుకంటే ఫాలోఅప్ చేసాను. సమయాన్ని మనకు తీసుకోలేము. సుమతి గారిని మా తర్వాత మాట్లాడు. సుమతి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మంత్రి గారు ఒక సందేశం ఉంటుంది. సుమతి గారిని 2 నిమిషాలు మీరు ఎలా జయించారు అని దాని మీద 3 minutes ప్లీజ్. ముందుగా ఆ పెద్దలందరికీ ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారాలు. క్యాన్సర్ రాగానే అదేదో ఇంకా అయిపోతుంది మన లైఫ్ అని అనుకోకుండా చాలా ధైర్యంగా దాన్ని ఫేస్ చేసినప్పుడే మనం గెలుస్తాం అనేది ఒక నమ్మకం నాకు. దానికి ఏం చేయాలంటే రోజు ఉండే సమస్యల్ని పట్టించుకోకుండా మనం ఎలా దేంట్లో జీవిస్తామో, దేంట్లో సంతోషపడతామో, మన సంతోషం ఎక్కడెక్కడ దాక్కుంది, ఇన్ని రోజులు మనం వాయిదాలు వేసిన పనులేంటి, మన హాబీస్ ఏంటి, వాటికి ప్రతిరోజు మనం స్పందించి దానికోసం కొంచెం కృషి చేస్తూ మనసుని లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకొని హ్యాపీగా గడపాలి. ప్రతిరోజును హ్యాపీగా గడపాలి. దాంతో మనకు ప్రాణం మోసుకుంటుంటుంది అనమాట. మనకు దానికి ఏం చేశానంటే, అంటే క్యాన్సర్ రాగానే ఇంకా ఏడ్చే వాళ్ళు అసలు పక్కన ఉండొద్దండి. ముందు అధైర్యపడతారు ఏడ్చేవాళ్ళు. నేను వద్దనే చెప్తా, ఎక్కడికి పోయినా కౌన్సిలింగ్ లో కానీ ఏడ్చేవాళ్ళు పక్కన ఉండొద్దు. ధైర్యం చెప్తారా, ఉండండి పక్కన. ఏడ్చేవాళ్ళు వస్తే ఇంకింత డౌన్ అయిపోతారు. దానికి ఇంకా ఏం చేయాలంటే బ్రీతింగ్, మెడిటేషను, 7 చక్రాస్, ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసుకోవాలి. నచ్చిన గ్రూపుల్లో జాయిన్ కావాలి. ఓన్లీ ఇంట్లో కూర్చొని ఏడుస్తా కూర్చోవడం కాదు. ఏదైనా గ్రూప్, అది పాటలే కావచ్చు, భజనలే కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఎందులో ఒక దాంట్లో జాయిన్ అవుతే ప్రతిరోజు ఏదైనా మనుషులతో, ఇంట్లో వాళ్ళతో కాకుండా బయట వాళ్ళతో కూడా కాస్త గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు అనేవి మనల్ని, అంటే ఒక స్పీడ్ బ్రేకర్ ఉందని తెలిసినా కూడా టాక్ మనకు గుట్టుకోకుండా స్మూత్ గా డీల్ చేయడం లైఫ్ లో ఈ మెడిటేషన్ తోటి కానీ వీటన్నిటితో అలా మన లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. సో ఎవ్వరు అంటే ప్రతి చిన్నదానికి ఆశపడిపోకుండా వీటి వల్ల మనకు ఒక ఎమోషన్ కంట్రోల్ అవుతుంది. ఈ చిన్నప్పటి నుంచే పిల్లలకు ప్రతిదానికి హైరాణ పడి గొడవ చేసి ఇలాంటివి కాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే నా దృష్టిలోనైతే పిల్లలకు స్కూలింగ్ నుంచే మెడిటేషన్ అలవాటు చేయాలి. నా లైఫ్లో ఇవన్నీ చేస్తున్నా కాబట్టి నేను ఇంత ధైర్యంగా వీటిని ఎదుర్కొని ఈరోజు నేను ముందు ఇలా నిలబడ్డాను అంటే అవే కారణము. ప్లస్
ఆ యూనిట్స్ కూడా నాకు ఏదో ఇస్తుంది అని అనిపిస్తుంటది. ఎవరి రూపంలోనో ఒక రూపంలో, ప్రస్తుతం సుధాకర్ గారి రూపంలో నాకు ఈ అవార్డు రావడం కానీ ఇంత గుర్తింపు కానీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కోమటిరెడ్డి గారు ఎంత బిజీగా ఉంటారు, ఈ రోజు ఈ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు, అది ఎలా కలిసి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇదంతా కూడా నాకు అద్భుతంగా అనిపిస్తుంది. నాకు జీవితానికి ఇది చాలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది నా లక్ష్యం. అలా వస్తూనే ఉంటాయి, మీరు ఉన్నారు కదా, చూసుకో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు మాట్లాడే ముందు ఒక ముగ్గురికి చిన్నారులకు తీసుకురామ్మా కొట్టించేసి. సంజయ్ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఆఫ్ ది ప్రైమరీ స్కూల్. సంజయ్ తీసుకాం. సంజయ్ కమాయి. నెక్స్ట్ చిన్నారులు ఇద్దరు అద్భుతమైన నాట్య ప్రదర్శనను ఇచ్చారు. ఇట్స్ బెస్ట్ టీచర్ ఆఫ్ ది ప్రీ ప్రైమరీ స్కూల్. మీరు అక్కడ డ్యాన్స్ చేసేందుకు పాప గారు ఇచ్చారు సార్. ఇటీ శ్రీహాసి ఇంకోటి ఈ పోత గురందశ్రీ. నెక్స్ట్ బాబు చరణ్ సార్. రమ్మండి. సుప్రీంకోర్టు వాళ్ళ డాక్టర్స్ ఫాస్ట్ వర్క్ వచ్చేసేయాలి. వాళ్ళు మినిస్టర్ గారి చేతులు తీసుకోవాలి. చాలా యాంగ్జైటీగా ఉన్నారు. ప్రిన్సిపల్ ఫార్వర్డ్ ఈరోజు ప్రిన్సిపల్ రెడ్డి గారు కూడా అద్భుతమైనటువంటి తన సేవా కార్యక్రమం ద్వారా అతన్ని డాక్యుమెంట్ చేసిన సార్ వచ్చి మినిస్టర్ గారి చేతుల మీదుగా ఒకటి అవార్డు తీసుకోవాల్సింది. ప్రిన్సిపల్ రెడ్డి గారు ప్లీజ్ కమ్ సార్. ప్రిన్సిపల్ రెడ్డి గారు రోటరీ క్లబ్ మెంబర్లో రోటరీ క్లబ్కి తర్వాత ఇస్కాన్ ద్వారా టెంపుల్స్ కి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా అత్యద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పంచల్ రెడ్డి గారు. కిరణ్ రెడ్డి గారు డాక్టర్ ఫాస్ట్ వచ్చేసి రెడీ అయ్యారు. థ్యాంక్ యూ అన్న. ఫాస్ట్గా రావాలి. సత్య ఇటు ఇంకొక పాప కమ్మే నువ్వు కూడా వచ్చేసి పట్టుకొని పో నువ్వే పో సార్ దగ్గర పో నువ్వే పట్టుకొని పో. కమ్ ఫస్ట్ ఇచ్చేసి అడిగిరండి. ఇవ్వండి. వీళ్ళు గ్రాండ్ డాటర్స్ ఆఫ్ పవన్ రెడ్డి అండ్ పవన్ రెడ్డి గారు నిలబడింది సార్. గ్రాండ్ డాటర్స్ అంటే ఇష్టం అన్నట్టుంది. గ్రాండ్ డాటర్స్ అంటే జోక్ ఉండాలి సార్. థ్యాంక్ యూ అమ్మా. సో మన ముఖ్య అతిథిగా వారు అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇంత వర్షం పడుతున్నా మనందరి గురించి వచ్చి మనం ఇంత దిగ్విజయంగా చేసినటువంటి మన గౌరవనీయులు పూజలు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తమ అమూల్యమైనటువంటి సందేశం సార్. తర్వాత సీనియర్ గారిని కాంట్రాక్టర్స్ వారి డిజిగ్నేషన్ ఫార్మేట్ తెలుసు సార్. చెప్పండి కొంచెం సైడ్ నుంచి తీసుకోరా భయ్యా. నువ్వు వదిన మెమోట కూడా మెమోట అయ్యింది. మెమోటకి మధ్య అది మధ్య
సరే సుమతి గారిని ఈరోజు కార్యక్రమానికి చాలా హీరోయిన్ లాంటిగా తనకు ఆత్మవిశ్వాసం చేసిన సుమతి గారిని మీ కరసాల మధ్య నుంచి స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాను. సుమతి గారిని ఎవరమ్మా తేజమ్మా తీసుకురమ్మా. సంగతి మేడం పైకి తీసుకుంటా. రాము పైకి వచ్చేసి తీసుకొచ్చి స్టేజ్లో కూర్చోండమ్మా. పవన్ రెడ్డి గారిని కూర్చోమ్మా, అక్కడ మున్సిపల్ పక్క కూర్చోండమ్మా. పవన్ రెడ్డి గారిని తర్వాత సార్ కూర్చుని సార్ ఇచ్చేది ఇప్పుడు కాదు. కూర్చోండి తర్వాత ఎస్ఎం రెడ్డి గారిని స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. సత్యానంద రెడ్డి గారిని స్టేజ్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా డిఎన్ రెడ్డి గారిని దయచేసి డిఎన్ రెడ్డి గారు కంపల్సరీ రావాలి. స్టేట్ చైర్మన్ రవీందర్ రెడ్డి గారిని కూడా స్టేజ్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఈరోజు సుమతి గారి బర్త్డే కూడా నేను ఆల్రెడీ 15th ఆగస్ట్ రిలీజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నా బర్త్డే రోజు మీరు రిలీజ్ చేస్తే బాగుంటుంది ఇంటెన్షన్తో సంకల్పం చేశాం. ఆ రోజు మినిస్టర్ గారు బిజీ ఉంటారు 15th ఆగస్ట్ కూడా ఒక రీజన్, దాని ద్వారా తీసుకొచ్చేసాము. ఇప్పుడు సుమతి గారిని 2 నిమిషాల కంటే ఒక 3 నిమిషాల లోపల వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పాలి. భయ్యా మీరు కూర్చోండి అన్న. సుధాకర్ గారు కూర్చొని చెప్పాలి. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ప్రెజెంటెడ్ బై గోల్డెన్ హ్యాండ్స్ ఆఫ్ ది తీసుకోకపోతే పట్టుకోండి ఐ హ్యాండ్ విత్ పట్టుకోండి మళ్ళీ లోపల అది లోపల చేసేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ప్రెజెంటేషన్ పట్టుకోండి. ఇంకో చిన్న మెమోటో ఇచ్చేయండి బాబు. సో అందరూ కొంచెం ఎంకరేజ్మెంట్ చెప్పడం ద్వారా ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది. హ్యాపీ బర్త్డే సాంగ్ మేడం, హ్యాపీ బర్త్డే సాంగ్ పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్. యూట్యూబ్ లో పెట్టుకోవడానికి సంతోషం. థ్యాంక్ యూ. నువ్వు అమ్మ నాన్నమ్మ తెలిసి నేను పెట్టాడు కొద్దిగా మంత్రి గారితో ఒక ఫోటో పిల్లలు కింద కూర్చోండి. సరిత నవత అందరు స్మైల్ చేయండి. ఒక్కసారి ఆపేందా ఫోటోగ్రాఫ్ జరగండి మీరు
ఒక్క నిమిషం